కొంతమంది బీజేపీలు భూలోకంలో దేవుళ్ళకి ఏజెంట్ల మేమే అన్నంత బిల్డప్ ఇస్తారు. పుట్టుకతోటే భక్త కన్నప్పలం అన్నంత కలరింగ్లు ఇస్తుంటారు. అంత నియతి గల భక్తులల్లా ఎంతమందికి హనుమాన్ చాలీస చదివొస్తుంది అని అడుగుతున్నాడు మాజీ మంత్రి హరీష్ సారు. ఏదో మీద మీద కాదు, కుద్దు సార్ హనుమాన్ చాలీస చదివినాకనే ఈ మాట అడిగిండు. వరంగల్ మీటింగ్ కు పోయిన హరీష్ సారు హనుమాన్ చాలీస చదివి అందరితోటి సప్పట్లు కొట్టించుకుండు. జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలదామ అంజనీపుత్ర పవనసుత నామ మొత్తం హనుమాన్ చాలీస ఒక 2 నిమిషాలు చదవగలుగుతాను. ఇట్లా హరీష్ సార్ వాడింది చూసి మరి బీజేపీ లీడర్లు ఎంతమంది ఇట్లా హనుమాన్ చాలీస చదువుతారో చూపెట్టుర్రి అని కార్పాటోలు దెప్పి ఒడుస్తారు. అస్సలకైతే మనకు భక్తి లేనిది ఎప్పుడు ఎవరికన్నా పొరపాటున కాలు తలిగితేనే అయ్యో అని మొక్కుతాం. బస్సులో పోతున్నా, బండి మీద పోతున్నా, కట్ట మీద మైసమ్మ కనిపించినా, తొవ్వపొంటి గుడి కనిపించినా మొక్కుతనే ఉంటాం. భక్తి లేకుండా ఉన్నది ఎప్పుడు మనం? ఏడ గుడి కడదామన్నా సందాలు ఇచ్చేది మనమే. రాయి గట్టి దేవుడన్నా పోయి మొక్కులు పెడతాం, పబ్బతి పడతాం. కానీ బీజేపీ మాత్రం మతానికేందో ఆపతొచ్చిందని సిచ్చు రేపి ఆ మంటల మీద సలిగా కాకుండా రాజకీయం చేస్తారని బగ్గుమంటున్నారు. వాళ్ళ గురించి తెలిసిన తాతిమ పాటోలు. ఓర్ని పవన్ కళ్యాణ్ సార్ కు ఫ్యాన్స్ ఎంతనో రాజకీయాలు వచ్చినాక దుష్మన్లు కూడా గంతే మంది ఉన్నారట. ముఖ్యంగా సార్ ఏడ గెలిచి ముఖ్యమంత్రి అవుతాడు అన్న బుగులతోటి సార్ కు బెదిరించేందుకు ఈకమట్లు చేస్తురట. అందుకే ఫోటో వాళ్ళిద్దామంటేనే బుగులు అవుతుందని అంటున్నాడు. ఏమైందో మలార్చుకుందాం పారి. సినిమాలల్లా షిట్కెనేలతోటి 100 మందిని లేపేసే పవనాల్ సార్ కు బయట మందితోటి గండమే ఉన్నదట కదా. మందిలా కాల్చి మక్కర్గాలు పవనాల్ సార్ పానందియ్య చూస్తురట. కుద్దు పవనాలే గీ ముచ్చట చెప్పిండు. ఫ్యాన్స్ లల్లా కలిసిపోయి చేతిలో బ్లేడ్లు పట్టుకొని వచ్చి షేక్ అండ్ ఈమని షెయి కోసిపోతురట. అంటే సేమ్ ఫ్యాన్స్ లెక్కనే. మనకేంటి కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోతుంది అంటే చాలా మంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా. నన్ను కూడా మొన్న ఇక్కడ కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే కొంచెం ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది. పవనాల్ సార్ మీటింగ్ పెడితే మస్తు మంది వస్తారు కదా. కానీ ఓట్ల పెట్టే చూస్తే మాత్రం నీల్ డెస్పరాండమే ఉంటది. అంటే ఓట్లేస్తామని నమ్మిచ్చొస్తారు, తీరా చూస్తే ఓట్లేయరు. గట్లనే ఫ్యాన్స్ అని కలిసేతందుకొచ్చి బ్లేడ్లతోని షెయి కోసిపోతురట. అందుకే పవనాల్ సార్ కు ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇద్దామంటేనే బుగులైతుందట. ఇదంతా అధికార పార్టీలు చేస్తున్న కుట్ర అని అంటున్నాడు. మరి లోకేష్ అన్నకు Z+ సెక్యూరిటీ ఇచ్చిర్రు, నువ్వు అడగాలే గాని మోడీ సార్ కాదంటాడా పవన్ అన్న? ఎందుకు చెప్పు ఈ తుచ్చమైన భయంతో బతుకుడు? అప్పుడు చేక Z+ సెక్యూరిటీ అడుగు, నీకే టెన్షన్ ఉండదు అని అంటున్నారట పవనాల్ సార్ ఫ్యాన్స్.